నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ పార్టీ నేత సుదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో 2019-24 దాకా సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిజంగా నారా లోకేష్ గారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని అంటూనే ఆయన అసలుకి ఏమంటారు అనమాట, డిఫెస్టో చీఫ్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడడం, లేదా షాడో చీఫ్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడడం, ఈ అన్నిటితో పాటు మాకు అంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీని కంప్లీట్గా సమాధి చేసే శక్తి ఉంది మాకు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. వాస్తవానికి 44 ఏళ్ల పై చిలుకున్నటువంటి ఒక ప్రస్థానం ఉన్నటువంటి ఒక టీడీపీ పార్టీని వైసీపీ పార్టీ నిజంగా అంత శక్తి ఉందా? సజ్జల మాటలను ఎలా తీసుకోవాలి? సజ్జల గారు చాలా రోజుల తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమంటే ఆదేశాలు ఇస్తే వచ్చినట్టున్నాడు. ఎందుకంటే గతంలో చూస్తే కొంచెం డిస్టెన్స్ అనేది ఉండింది. అంటే 5 సంవత్సరాలు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో సకల శాఖ మంత్రిగా ఆయన హోదాని ఎలగబెట్టారు కదా. పెట్టినప్పుడు కూడా ఆయనకు ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాదు. సో ఏ హోదాతో పెట్టాడనేది కూడా జనానికి తెలిసేది కాదు. సో ప్రతిదీ ప్రభుత్వ పథకాల కాడ నుంచి ఒక సీఎం ఏదైతే మాట్లాడతాడో ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా సజ్జల గారు మాట్లాడేవాళ్ళు. సరే, సజ్జల గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే అధికారం మాది, మేము వచ్చిన మాకెవరు మాట్లాడాలనిపిస్తే వాళ్ళు మాట్లాడతాం. కానీ ఆయన పోస్ట్ ఏంటి? ఆయన పోస్ట్ ఆ రోజున సలహాదారుడుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఆయన వచ్చి ప్రెస్ మీట్లు పెట్టకూడదు కదా. ఇప్పుడు బాబు గారు కూడా ఏదో 1-2 సలహాదారులు పోస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే పెట్టాలి. కానీ అక్కడే వాళ్ళ వైఫల్యం కనపడుతుంది. వాళ్ళ సీఎం ఆ రోజున పెట్టలేని పరిస్థితి. సో ఎవరైతే సలహాలు ఇస్తారో ఆ సలహాలు డైరెక్ట్ ఇక్కడొచ్చి చదివిపోవటం చేసేవాడు, స్క్రిప్ట్ రాసుకొని వచ్చి. సో ఈ రోజున మళ్ళా అదే స్టార్ట్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలనుకున్న ప్రెస్ మీట్లు ఏదైనా సరే సజ్జల గారితో మళ్ళీ పెట్టించడం మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ. సో దానిలో రొటీన్గా మాట్లాడే మాటలే కానివ్వండి, ఈ రోజున లోకేష్ గారిని చూసి భయపడుతున్నారనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ లేరు, లండన్లో ఉన్నారు ఆయన. సో నాకు తెలిసి పార్టీ నుంచి ఏదైనా సరే లేదా జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక ఆదేశం వచ్చి ఉండొచ్చు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా సరే పార్టీ బతికే ఉంది అని చెప్పి అనిపించుకోవడానికి రోజుకొకరు ప్రెస్ మీట్ కానీ లేదా ఇలాంటి ఏదైనా సరే అల్లరి చిల్లరి చేయండి అని చెప్పేసి అన్నారేమో తెలియదు. కానీ సజ్జల నిన్న అసలు పెడతానికి ప్రెస్ మీట్ పెడతానికి కారణం లేదు, ఎటువంటి సందర్భం కూడా లేదు. అయినా సరే లోకేష్ గారి చేతుల్లోనే రాష్ట్రం మొత్తం ఉంది, లోకేష్ గారు షాడో సీఎం అని చెప్పేసి అంటే వాస్తవానికి ప్రజలందరూ లోకేష్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. అయినా సరే ప్రజల్లో ఉన్నటువంటి కోరికని సజ్జల రామకృష్ణ తప్పుపడ్డాన్ని ఎలా చూస్తారండి? మీకు ఇక్కడ ఒక్కటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా ఒకటి అర్థం ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్ ఒకటి స్టార్ట్ అయింది వాళ్ళకి అక్కడ. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఒక 2-3 రోజులుగా మనం చూస్తున్నాం, ఎక్కడ మళ్ళీ ఆ కోటరీలో చేరిపోతాడేమో, జగన్ కోటరీలోకి వస్తాడేమో. ఆ కోటరీలోకి వస్తే సజ్జల గారి పరిస్థితి ఏంటి? సో ఆ స్థాయికి ఆయన రానివ్వకూడదంటే నేను ప్రెస్ మీట్ పెట్టాలి, నేను మాట్లాడాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు టీడీపీకి ఎలా ఉందంటే కొత్తగా వచ్చిన లోకేష్ గారి దీంతో పార్టీ యువత అంతా కూడా చాలా అంటే యువ నాయకుడు. సో అందరూ కూడా ఒక జోష్ మీద ఉన్నారు. మాకు ఒక కొత్త యువ నాయకుడు వచ్చారు. పార్టీలో కూడా లోకేష్ గారు సొచ్చుకుపోయే విధానం కానివ్వండి, ఆయన అందరినీ కేర్ చేసే ఇది కానివ్వండి, అందరితో పిలిపించి మాట్లాడటం కానివ్వండి, ఆయన ఇంటరాక్ట్ అవ్వటం కానివ్వండి, నాయకుల గురించి కార్యకర్తల దగ్గర కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి ఒక గుబులు అనేది స్టార్ట్ అయిపోయింది. సో దాంతో ఏంటంటే ఆయన 2 రకాలుగా ఆలోచించాడు. ఒకటి, పార్టీలో ఉన్న నాయకులకి ఒక ధైర్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే విజయసాయిరెడ్డి గారిని కోటరీలో చేరనివ్వకుండా ఉండే ఉద్దేశం కావచ్చు. సో ఇక్కడ ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోకేష్ గారి గురించి ఆయన ఏదో ఎమ్మెల్సీగా వచ్చాడు, ఏదో మినిస్ట్రీ అంట. ఆ ఏదో మినిస్ట్రీ తెలియని వ్యక్తి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆయన సకల శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు అనేది కూడా తెలియలేదు గతంలో అని ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఈయన ఈ రోజు పొద్దున్నే నిద్రలేసి వచ్చి ఆయనకి గుర్తొచ్చింది, లోకేష్ గారే గుర్తొచ్చారు, నిద్రలో రాత్రిలో కనబడ్డారో ఏమో, పొద్దున్నే వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారి గురించే మాట్లాడుతున్నారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ పట్టించుకుంటున్నారు. అంటే వాళ్ళ ఇప్పుడు చూసే వాళ్ళకందరికీ మనకు అదే అనిపిస్తుంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదని పట్టించుకొని మాట్లాడుతుంటే మన నాయకులకి ఎంతమందికి భయంగా ఉందనేది ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు ఆలోచిస్తారు ఇది. సో ఈ రోజున లోకేష్ గారి చరిష్మా ముందు మనం ఆగలేము అనే ఒక భయం అయితే వాళ్ళకి స్టార్ట్ అయ్యింది. అంటే వాస్తవానికి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు
ఆయన ఎలా చేస్తారు ఏంటి, ఆయన బాడీ, ఆయనకు సంబంధించి ఫుడ్ కావచ్చు, ఆయన తిండి కావచ్చు, బాడీ షేమింగ్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా వైసీపీ వాళ్ళు చేశారు. ఆయన యువగలం పాదయాత్ర కూడా ఎన్నోసార్లు అడ్డుకోవాలని చెప్పేసి సౌండ్ వెహికల్ సీజ్ చేశారు, స్టూల్ ఎక్కితే స్టూల్ లాగేసుకున్నారు, మైక్ పట్టుకుంటే మైక్ లాగేసుకున్నారు, ప్రతిదీ లాగేసుకున్నారు, కరెంట్ లేకుండా చేశారు, జనాలు వెళ్లకుండా చేశారు. కానీ నారా లోకేష్ గారు ప్రశ్నించడం నేర్పించారు. తర్వాత విజయం ఎలా సాధించామో చూసాం. అయితే నారా లోకేష్ గారి యువగలాన్ని ఆపడానికే వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అక్కడితో బ్రేక్ వేయాలని చెప్పి ప్లాన్ చేశారు. బట్ అది అనుకున్నంత ఫలితాలు అయితే ఇవ్వలేదు. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే నారా లోకేష్ గారికి సంబంధించి గతంలో ఇన్ని ఆంక్షల మధ్య ఆయన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఒక చేతిలో, మరో చేతిలో రెడ్ బుక్ పట్టుకొని ఎవరెవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు దాంట్లో రాసుకున్నారు. సో ఇప్పుడు ఆ రెడ్ బుక్ తెరుచుకోనుందా? ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు, ఫుల్ పవర్స్ ఇప్పుడు నారా లోకేష్ గారి చేతుల్లో ఉన్నాయి. సో లోకేష్ గారి చేతుల్లో ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అయితే మొట్టమొదటిగా సకల శాఖ మంత్రి ఇబ్బంది పడతాడు, మాజీ మంత్రి అని చెప్పి భయంతో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పి అనుకోవాలి. ఆ రోజున రెడ్ బుక్కి రాయటానికి ఒక కారణం ఏంటంటే, వెళ్ళిన చోటంతా పాదయాత్ర ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ చోట్లంతా కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని అందరి మీద అక్రమమైన కేసులు పెట్టడం, ఆ రోజు వాలంటీర్లుగా పనిచేసే యువత వాళ్ళ మీద కూడా రాళ్ల దాడి జరగటం. అంటే ఈ రకంగా ఏంటంటే నియోజకవర్గంలో ఎవరినైతే ఇబ్బందులు పెడుతున్నారో ప్రతి వాళ్ళని కూడా, అంటే ఆ లోకల్ ఇష్యూస్ కూడా ప్రతిదీ కూడా ఆ రోజున లోకేష్ గారు సీరియస్గా తీసుకోవటం జరిగింది. దాని మూలనే ఆ రోజున లోకల్లో ఉన్న ఏదైతే లోకల్ బాడీలు అన్నీ కూడా ఉంటాయి కదా, ఆ లోకల్గా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఒక ధైర్యం అనేది వచ్చింది లోకేష్ గారి పాదయాత్రలోని. ఎందుకంటే అన్ని అరాచకాలు జరిగాయి అప్పుడు. ఆ అరాచకాలకి ఎవరైనా బయట వచ్చి క్వశ్చన్ చేసే అవకాశం కూడా లేకుండా ఉంది. అరే మన నాయకుడు వచ్చాడు కాబట్టి మనం ఇంట్లో నుంచి బయట రావాలనేది ఎవరికైనా అనిపిస్తుంది. అప్పుడు ఆ కసితో వచ్చి పనిచేశారు. ఎవరి మూలాన వచ్చారు? లోకేష్ గారి మూలాన. లోకేష్ గారు అలా అంటే ప్రతి నియోజకవర్గమే కానివ్వండి, ప్రతి మండలం కానివ్వండి, మొత్తం టచ్ చేస్తూ వెళ్తూ ప్రతి నాయకునిలో కూడా, ఒక కార్యకర్తలో కూడా ఉత్తేజం అనేది కల్పించారు. సో మనం ఎదుర్కోవాలి, మనం పోరాడాలి, మన ఆంధ్రప్రదేశ్ని మనం బాగు చేసుకోవాలి అనే ఒక నిదానంతో ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళారు. కాబట్టి అది మనకు రిజల్ట్స్ కనపడ్డది. సో ఆ రోజునే ఎవరైతే అక్కడ వీళ్ళంటారు, ఈ రోజున వైసీపీ వాళ్ళు అంటారు కక్షపూరితంగా ఎవరెవరిని లిస్ట్ రాసుకుంటే, ఎవరిని లిస్టులో ఎవరిని రాసుకున్నారు? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళ పేర్లు లిస్టులో రాశారే కానీ ఇక్కడ ఆయనకి ఏదో జరిగిపోయిందనో, ఫ్యామిలీకి ఏదో జరిగిపోయిందనో రాయలేదు. అక్కడ ఆయన ఎవరైనా విమర్శించిన వాళ్ళని కూడా రాసుకోలేదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వాళ్ళనే. దాని ప్రకారమే ఏదైనా కేసులు నడిచాయి, ఏదైనా జరిగింది. ఇప్పుడు పర్సనల్గా అన్నా కూడా ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. అక్కడ మీరు బాడీ షేమింగ్ చేయొచ్చు, ఆయన స్పీచ్ని మాట్లాడినప్పుడు కూడా దానిలో ఒక మార్పు వచ్చింది, ఇంకా ఫైర్గా ఉన్నారు. మీరు బాడీ షేమింగ్ చేసుకున్నా కూడా మీకు దానిలో నేను ఎలా సమాధానం చెప్పాలనే దాంతోనే ఆయన ఫిజిక్ దగ్గర నుంచి అన్నీ మారటం కానించి, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి కూడా ఆయన మారటం కానివ్వండి. సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు కదా ఎంత డెడికేటెడ్గా పనిచేస్తారో అంత డెడికేటెడ్గా, అంత టైం స్పెండ్ చేయటం కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, అంత ఫుల్గా ప్రజలకు అంత టైం ఇవ్వగలుగుతున్నారు. సో అవన్నీ కూడా బై బ్లడ్లోనే ఉంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు, కాకపోతే దానికి పదును పెట్టుకుంటూ వచ్చారు. సో ఆయన ఎలా మారాలి, నేను ఎలా ఉండాలి అనేది ప్రజలకు అందుబాటులో ఉండడానికి నా బాడీలో నుంచి కానివ్వండి, నా మాటలో నుంచి కానివ్వండి, నా ప్రవర్తనలో నుంచి కానివ్వండి, నేను ఎలా ఉండాలి అనేది ఆయన డిజైన్ చేసుకున్నాడు. సో ఈరోజు ఆయన డిజైన్ చేసుకున్న ఇది చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి వైసీపీ వాళ్ళకి నిద్ర పట్టట్లా. సో ఫ్యూచర్ నాయకుడు రెడీ అయిపోయారు. టీడీపీలో చాలా జోష్గా ఉన్నారు. ఇప్పుడు వేరే మహానాడు వస్తుంది. సో లోకేష్ గారు ఇది ఇంకా కొంచెం ప్రబలం అవుతుంది. సో అందుకని వాళ్ళ భయం వాళ్ళకి స్టార్ట్ అయ్యింది. దాని మూలానే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లో ఉంటే ఖచ్చితంగా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే చట్ట వ్యతిరేక పనులు చేస్తారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో దాని గురించి ఇంకా నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నువ్వు రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నారా అని అంటే వీళ్ళకి ఇంకా ఎందుకు భయం? సో ఇప్పటి వరకు జరిగింది చూసారు కదా, ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఏం జరిగిందనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఐడియా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో తొందర ఎందుకు? ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు తొందర ఎందుకు? సో చూద్దాం మేడం. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ముందుగానే రాబోతున్నటువంటి కాలంలో సజ్జల భార్గవ్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అరెస్ట్ అవుతారా, లేదా రెడ్ బుక్లో తన పేర్లు ఉన్నాయనేటువంటి భయంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.